హలో ఫ్రెండ్స్, చిన్నపిల్లలకి ఎక్కువగా టాన్సిల్స్ గురించి బాధపడుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఈజీగా హోమ్ రెమెడీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను చూపించే విధంగా కొద్దిగా హనీ, జింజర్ అండ్ లెమన్ ఈ మూడు తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను డాబర్ హనీ అయితే తీసుకున్నాను అండ్ ఒక పెద్ద ఇంచులో అల్లం తీసుకున్నాను, అలాగే లెమను. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్. అల్లం యొక్క పొట్టంతా తీసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ అల్లంని మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓన్లీ అల్లం వాటరే కావాలి ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ అనేది కొంచెం కూడా యాడ్ చేయకూడదు, ఓన్లీ అల్లం వాటర్ మాత్రమే ఉండాలి. చేసి చూపిస్తాను. చూసారుగా ఫ్రెండ్స్, ఇగో ఈ విధంగా అయితే నేను వాటర్ అయితే తీసుకున్నాను. ఇలా ప్యూర్గా ఉన్న వాటర్ కొంచెం ఉన్న చాలు ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడు కొద్దిగా అల్లం వాటర్ యాడ్ చేసుకున్నాము, ఒక 2 or 3 డ్రాప్స్. ఇందులో కొద్దిగా హనీ. చూసారుగా ఫ్రెండ్స్, ఇందులో ఇలా కొద్దిగా హనీ తీసుకోవాలి, మరీ ఎక్కువగా తీసుకోకూడదు. జస్ట్ పిల్లలకు ఆ చేదు అనేది తెలియకుండా ఉండడం కోసం మాత్రమే. మరీ ఎక్కువగా మనము యాడ్ అనేది చేయొద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేస్తున్నప్పుడు లెమన్ వాటరు అండ్ ఈ జింజర్ వాటర్, హనీ అనేది వేయగానే కలర్ అనేది చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా మిక్స్ అవ్వాలి. మనం ఇలా తీసేటప్పుడు వాటర్గా రావాలి. బాగా హనీ అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేసి ఇలా టాన్సిల్స్ తోటి బాధపడే పిల్లలకి డైలీ 3 పూటలు ఇచ్చినా పర్వాలేదు ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే బ్రష్ అవ్వగానే ఇవ్వాలి. ఈవినింగ్ పిల్లలు ఫుడ్ తిన్నాక పడుకునే టైంకి ఇస్తే తొందరగా క్యూర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలాగ కంటిన్యూగా 3 days అనేది చేయండి, ఈజీగా క్యూర్ అవుతుంది. టాన్సిల్స్లలో పిల్లలకి ఎక్కువగా హెవీ ఫీవర్ అనేది ఉంటుంది కదా, అది కూడా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా హోమ్ రెమెడీ చేసి ట్రై చేయండి. దగ్గు ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా చేసి తాగొచ్చు ఫ్రెండ్స్. దగ్గు కూడా తొందరగా క్యూర్ అవుతుంది పిల్లలకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.